హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు టాపిక్ ఏంటంటే మనకి సోషల్ కంటెంట్ అవుతుందండి. ఈరోజు లెసన్ సలకం చెరువు పేట భూమిలో ఒక గ్రామం అండి. సలకం చెరువు పేట భూమిలో ఒక గ్రామం అనేది లెసన్ గురించి చెప్పడం జరుగుతుంది. అలాగే మనం సోషల్ కంటెంట్ అనేది మనం థర్డ్ క్లాస్ నుంచి స్టార్ట్ చేస్తున్నాము. ఆల్రెడీ చాలా లెసన్స్ అయిపోయాయండి. ఈరోజు లెసన్ ఏంటంటే సలకం చెరువు పేట భూమిలో ఒక గ్రామం అనేది ఒక లెసన్. అలాగే మన ఛానల్లో తెలుగు కంప్లీట్ అయిపోయింది అండి. థర్డ్ క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు లెసన్ వైజ్ క్లాస్ వైజ్ చెప్పాము. అలాగే తెలుగు మెథడాలజీ 10 లెసన్స్ కూడా కంప్లీట్ చేస్తాము. లెసన్ వైజ్ బిట్స్ చెప్పాము. ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు మన టాపిక్లోకి వెళ్ళిపోదాము. కొన్ని వీడియోస్ డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి సపోర్ట్ చేయండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ లెసన్ ఫస్ట్ బిట్ చూడండి. ఆంధ్రప్రదేశ్లో పీఠభూములు చాలా వరకు ఎందులో భాగము? ఆంధ్రప్రదేశ్లోని పీఠభూములు చాలా వరకు ఎందులో భాగం అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, కర్ణాటక పీఠభూమా, కడప పీఠభూమా, దక్కన్ పీఠభూమా, ఏది కాదు? ఆంధ్రప్రదేశ్లోని పీఠభూములు చాలా వరకు ఎందులో భాగము అని అడుగుతున్నారు. ఈ నాలుగింట్లో మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి, దక్కన్ పీఠభూములు అండి. ఆంధ్రప్రదేశ్లోని పీఠభూములు చాలా వరకు మనకి దక్కన్ పీఠభూమిలో భాగం అండి. ఆంధ్రప్రదేశ్లోని పీఠభూములు చాలా వరకు దక్కన్ పీఠభూమిలోని భాగము. అలాగే కడప, అనంతపురం జిల్లాలోని పీఠభూములు చేరాలంటే ఏ గుట్టలు దాటాల్సి ఉంటుంది? కడప, అనంతపురం జిల్లాలోని పీఠభూములు చేరాలంటే ఏ గుట్టలు దాటాల్సి ఉంటుందని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, వెలికొండ, శేషాచలం కొండ, లేదా వెలకొండ, శేషాచలం కొండ, లేకపోతే ఏది కాదా? ఈ నాలుగింట్లో ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ ఉందండి, వెలకొండ. కడప, అనంతపురం జిల్లాలోని పీఠభూములు చేరాలంటే వెలికొండ గుట్టలు దాటాల్సి ఉంటుంది. వెలికొండ. నెక్స్ట్, పీఠభూమి ఏ విధంగా ఏర్పడింది? పీఠభూమి అనేది మనకి ఏ విధంగా ఏర్పడుతుందంటే ఫస్ట్ చూడండి, వెలికొండ గుట్టల వాలు నిటారుగా ఉండడం వల్ల, సహసిద్ధ నది ప్రవాహం వల్ల, పర్వత క్రమక్షయ వల్ల, లేకపోతే ఏది కాదా? అసలు పీఠభూమి అనేది ఏ విధంగా ఏర్పడుతుందంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి, వెలికొండ గుట్టల వాలు నిటారుగా ఉండడం వలన మనకి పీఠభూమి అనేది ఏర్పడడం జరిగింది. వెలికొండ గుట్టల వాలు నిటారుగా ఉండడం వల్ల మనకి పీఠభూమి అనేది ఏర్పడడం జరిగింది. నెక్స్ట్, సలకం చెరువు అనే గ్రామం ఏ జిల్లాలో ఉంది? సలకం చెరువు అనే గ్రామం ఏ జిల్లాలో ఉందని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, కడప జిల్లాలోనా, అనంతపురం జిల్లాలోనా, చిత్తూరు జిల్లాలోనా, కర్నూలు జిల్లాలో? అసలు ఎక్కడ ఉంది ఈ గ్రామం? సలకం చెరువు అనే గ్రామం అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి, అనంతపురంలో ఉంది. ఎక్కడుందండి? అనంతపురం జిల్లాలో సలకం చెరువు అనే గ్రామం ఉంది. నెక్స్ట్ మనకు చూడండి, 5వది, ఈ క్రింది వాటిలో వాస్తవం ఏమిటి? అసలు క్రింది 4 వాక్యాల్లో అసలు నిజమైన వాక్యం ఏంటని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, సలకం చెరువు పేరు ఆ ఊరి చెరువు పేరు మీద వచ్చింది. నెక్స్ట్, అనంతపురం జిల్లా సింగనమల మండలంలో ఉంది. ఆ ఊరి చెరువు 20 సంవత్సరాలు ఎండిపోయినది. 20 సంవత్సరాలు ఎండిపోయిందట. లేదా పైవన్నీనా? అసలు ఇందులో ఏంటి వాస్తవం అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి, పైవన్నీ కూడా. సలకం చెరువు పేరు ఆ ఊరి చెరువు పేరు మీద వచ్చింది. అలాగే అనంతపురం జిల్లా సింగనమల మండలంలో ఈ సలకం చెరువు అనే ఊరనేది ఉంది. ఈ మండలంలో సింగనమల అనే మండలంలో ఉంది. ఆ ఊరి చెరువు 20 సంవత్సరాలుగా ఎండిపోయి ఉందన్నమాట. ఇవన్నీ కూడా ఆ లెసన్కి, ఆ ఊరికి సంబంధించినవి. అలాగే కొండల వాలులు క్రింది ఏమున్నాయి? కొండల వాలులు క్రింది ఏమున్నాయి? ఊరు ఉన్నదా? పొలాలు ఉన్నాయా? చెరువు ఉన్నదా? రహదారి ఉన్నదా? ఇవన్నీ లెసన్స్ ఉన్న బిట్స్ అండి. ఏదో ఒక చెరువు గురించి ఇచ్చి అది దానికి సంబంధించి బిట్స్ అండి లెసన్లోనివి. కొండల వాళ్ళు కింద ఏమున్నాయి? కొండల వాళ్ళు కింద ఏమున్నాయి అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి, పొలాలు ఉన్నాయి. కొండ వాళ్ళ కింద పొలాలు అనేవి ఉన్నాయి. సలకం చెరువు అనే గ్రామంలో నేల ఏ విధంగా ఉంటుంది? సలకం చెరువు అనే గ్రామంలో నేల అనేది ఏ విధంగా ఉంటుంది? ఫస్ట్ చూడండి, ఎర్ర రంగులో ఉంటుందా, నల్లరేగడిలో ఉంటుందా, చిత్తడి నేలలో ఉంటుందా, లేదా ఇసుక నేలలో ఉంటుందా? ఏ నేల ఉంటుంది అని అడుగుతున్నారండి. సలకం చెరువు అనే గ్రామంలో నేల ఏ విధంగా ఉంటుందంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి, ఎర్ర రంగులో ఉంటుందన్నమాట. సలకం చెరువు అనే గ్రామంలో మనకి నేల అనేది ఎరుపు రంగులో ఉంటుంది, ఎర్ర రంగులో ఉంటుందన్నమాట. అలాగే సలకం చెరువులో నేలలు
స్వభావం ఎటువంటిది? నేల స్వభావం ఎలా ఉంటుంది? సలకం చెరువులో నేల అనేది ఎర్రగా ఉంటుంది. దాని స్వభావం ఎలా ఉంటుంది? తక్కువ సారవంతమైనగా ఉంటుందా? తక్కువ తేమను కలిగి ఉంటుందా? 2 పంటలు సేద్యం చేయడానికి ఎక్కువ సమయం పడుతుందా? అసలు ఏంటి లేదా పైవన్నీనా? సలకం చెరువులోని నేల స్వభావం ఏంటి అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి పైవన్నీని. తక్కువ సారవంతమైనవి, తక్కువ తేమను కలిగి ఉంటుంది. 2 పంటలు సేద్యం చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఇవన్నీ కూడా సలకం చెరువులోని అనే ఊరుల నేల యొక్క స్వభావాలు ఇవన్నీ కూడా. అలాగే చవుడు నేలలు లక్షణాలేంటి? చవుడు నేలల లక్షణాలేంటి? క్షార లవణాలు ఉంటాయి. ఆమ్లత్వం కలిగి ఉంటాయి. నత్రజని ఉంటుంది. లేతే ఏది కాదు అసల. చవుడు నేలల యొక్క లక్షణం ఏంటి? మూడింట్లో అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. క్షార లవణాలు ఉంటాయి. చవుడు నేలలో మనకి ఎక్కువ క్షార లవణాలనేవి ఉంటాయి. అలాగే 10 చూడండి. సలకం చెరువు అనే ప్రాంతంలో ఏ నెల నుండి ఏ నెల వరకు వర్షాకాలం ఉంటుంది? ఏ నెల నుండి ఏ నెల వరకు వర్షాకాలం అనేది ఉంటుంది? సలకం చెరువు అనే ప్రాంతంలో ఏ నెల నుండి ఏ నెల వరకు వర్షాకాలం ఉంటుందని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, జూన్ నుండి నవంబర్ వరకా? సెప్టెంబర్ నుంచి అక్టోబర్ వరకా? ఆగస్టు నుంచి డిసెంబర్ వరకా? లేకపోతే ఏది కాదు అసలు? ఏ నెల నుండి ఏ నెల వరకు ఈ సలకం చెరువు అనే గ్రామంలో అనే ప్రాంతంలో వర్షాకాలం అనేది స్టార్ట్ అవుతుందంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. జూన్ నుండి నవంబర్ వరకు వర్షాకాలం ఉంటుందనమాట. చలకం చెరువు అనే ప్రాంతంలో మనకి జూన్ నుండి నవంబర్ వరకు వర్షాకాలం అనేది ఉంటుంది ఈ ప్రాంతంలో. అలాగే సలకం చెరువు ప్రాంతాన్ని కరువుల కరువులకు గురి అయ్యే ప్రాంతం అని ఎందుకు అంటారు? అసలు సలకం చెరువు ప్రాంతాన్ని కరువులు గురయ్యే ప్రాంతం అని ఎందుకు అంటారు అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, నిలకడలేని వర్షపాతమా? సంవత్సరంలో చాలినంత వర్షం పడకపోవడమా? లేకపోతే రెండూనా? అసలు కరువులకు గురి అయ్యే ప్రాంతం అని ఎందుకు అంటారు ఈ సలకం చెరువు ప్రాంతాన్ని అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. 2 కూడా. అంటే నిలకడలేని వర్షపాతం ఒకటి, సంవత్సరం చాలినంత వర్షం పడవకపోవడం. అందువల్ల దీన్ని కరువులు గురయ్యే ప్రాంతం అని అంటాం సలకం చెరువుని. నెక్స్ట్, సలకం చెరువు ప్రధాన నీటి వనరు ఏది? అసలు సలకం చెరువులో ప్రధాన నీటి వనరు ఏది అడుగుతున్నారు. ఫస్ట్ చెరువుల, లేదా బావులు, గొట్టపు బావుల, లేదా 1, 2 లేకపోతే ఏది కాదు అసలు. సలకం చెరువు ప్రధాన నీటి వనరు ఏంటి? అసలు నీరు అనేది వాళ్ళకి ఎక్కడి నుంచి లభిస్తుంది సలకం చెరువు గ్రామస్తులకి అని అంటున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. చెరువుల ద్వారా బావులు, గొట్టపు బావుల ద్వారా. చెరువుల ద్వారా బావులు, గొట్టపు బావుల ద్వారా సలకం చెరువులో ప్రధాన నీటి వనరులు ఇవన్నీ కూడా. నెక్స్ట్, పీట భూముల్లో ప్రధానంగా ఏర్పాటు చేసుకున్న నీటి వనరులు ఏవి? పీట భూమిలో ప్రధానంగా ఏర్పాటు చేసుకునే నీటి వనరులు ఏవి? చెరువుల, అగాధాల, కుంటల, పైవన్య. అసలు ఏంటి పీట భూములో ప్రధానంగా ఏర్పాటు చేసుకునే నీటి వనరులు అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 4 పైవన్య. అంటే చెరువులు, అగాధాలు, కుంటలు ఇవన్నీ కూడా పీట భూమిలో ప్రధానంగా ఏర్పాటు చేసుకునే నీటి వనరులు. చెరువులు, అగాధాలు, కుంటలు ఇవన్నీ కూడా పీట భూమిలో ప్రధానంగా ఏర్పాటు చేసుకునే నీటి వనరులు. నెక్స్ట్ మనకు చూడండి, సలకం చెరువు ఎండిపోవడానికి ప్రధాన కారణం ఏంటి? అసలు సలకం చెరువు ఎందుకు ఎండిపోతుంది? దానికి కారణం ఏంటి అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, వర్షాలు కురవకపోవడం వల్ల, పునరుద్ధరణ పనులు చేయకపోవడం వల్ల, వాగులు, వంకలు దారి మళ్ళడం వల్ల, చెరువు ప్రాంతం అన్యక్రాంతం కావడం వల్ల. అసలు దేని వల్ల సలకం చెరువు ఎండిపోతుంది అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. పునరుద్ధరణ పనులు చేయకపోవడం వల్ల ఈ సలకం చెరువు అనేది ఎండిపోవడం జరుగుతుంది. ప్రధాన కారణం అయితే అది. అంటే పునరుద్ధరణ పనులు చేయకపోవడం వల్ల సలకం చెరువు అనేది బాగా ఎండిపోతూ ఉంటుందండి. మెయిన్ కారణం అది. అలాగే 15 చూడండి, పీఠభూమి ప్రాంతంలో చెరువులు తవ్వడం ఎందుకు కష్టం? అసలు పీఠభూమి ప్రాంతంలో చెరువులు అనేవి తవ్వరు. ఎందుకు కష్టంగా ఉంటుందట? ఎందుకు అని అడుగుతున్నారు. ఇక్కడ నేల రాళ్ళతో కూడి ఉంటుందా? బావులు తవ్విన నీరు పడవచ్చు లేక పడకపోవచ్చనా? లేదా ఈ ప్రాంతంలో తక్కువ వర్షపాతం ఉంటుంది, అందువల్ల నీరు ఎక్కువ లోతులో లభ్యమవుతుంది, లేదా పైవన్యన. అసలు పీఠభూమి ప్రాంతంలో చెరువులు తవ్వడం ఎందుకు అని ఎందుకు కష్టం అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి పైవన్నీ. పీఠభూమి ప్రాంతంలో చెరువులు తవ్వడం ఎందుకు కష్టం అంటే ఇక్కడ నేల రాళ్ళతో కూడి ఉంటుందట. ఇంకేంటి, బావులు తవ్వినా నీరు పడవచ్చు లేదా పడకపోవచ్చట. ఈ ప్రాంతంలో తక్కువ వర్షపాతం ఉంటుందట, అందువల్ల నీరు ఎక్కువ లోతులో లభ్యమవుతుంది. ఒకవేళ తవ్వినా సరే నీరు అనేది చాలా లోతులో ఉంటుందట, అందువల్ల మనకి తవ్వడానికి చాలా కష్టంగా ఉంటుంది. అలాగే సలకం చెరువుల నీరు ఎంత లోతులో ఉంటుంది? అసలు సలకం చెరువుల నీరు అనేది ఎంత లోతులో ఉంటుంది? ఫస్ట్ 500 అడుగులు,
250 అడుగులు, 1000 అడుగులు, 150 అడుగులు. సలకం చెరువు నీరు ఎంత లోతులో ఉంటుందంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. 250 అడుగులో లోతులో ఉంటుందండి. సలకం చెరువులో నీరనేది మనకి 250 అడుగుల లోతులో ఉంటుంది. సలకం చెరువులో నీరనేది మనం తవ్వినా సరే ఎన్ని అడుగుల లోతులో ఉంటుందండి? 250 అడుగుల లోతులో ఉంటుంది. అలాగే సలకం చెరువు గ్రామంలోని ఎక్కువ మంది ప్రజలు దేని మీద ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు? సలకం చెరువు గ్రామంలోని ఎక్కువ మంది ప్రజలు దేని మీద ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారంటే ఫస్ట్ గొట్టపు బావులా? లేదా వర్షమా? చెరువా? కాలువలా? దేని మీద ఎక్కువ వాళ్ళు ఆధారపడి వ్యవసాయం చేస్తూ ఉంటారంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. వర్షం. దేని వల్లని? వర్షం. వర్షం పడితే వాళ్ళు వ్యవసాయం అనేది చేస్తూ ఉంటారనమాట. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ మనకు చూడండి 18ది. చెరువులను ప్రజలు పట్టించుకోవడానికి కారణం ఏంటి? అసలు చెరువులను ప్రజలు ఎందుకు పట్టించుకోవట్లేదు? ఫస్ట్ గొట్టపు బావుల సంఖ్య పెరగడం వల్ల, వర్షం పడటం వల్ల, వ్యవసాయ పనుల్లో తీరిక లేకపోవడం వల్ల ఏది కాదసలు. చెరువులను ప్రజలు పట్టించుకోకపోవడానికి కారణం ఏంటి అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. గొట్టపు బావుల సంఖ్య ఎక్కువైపోవడం వల్ల వాళ్ళు ఆ ఊరు ప్రజలనేవాళ్ళు చెరువులను పట్టించుకోవటం లేదు. గొట్టపు బావులనేవి సంఖ్య ఎక్కువ విపరీతంగా పెరిగిపోవడం వల్ల. నెక్స్ట్ సలకం చెరువులోని రైతులు ఎన్ని పంటలు పండిస్తారు? సలకం చెరువులో సలకం చెరువులోని రైతులు ఎన్ని పంటలు పండిస్తారు? ఫస్ట్ చూడండి ఒకే పంట పండిస్తారా? లేకపోతే 2 పంటలు పండిస్తారా? 3 పంటలు పండిస్తారా? లేకపోతే ఏది కాదా? సలకం చెరువులో రైతులు ఎన్ని పంటలు పండిస్తారు అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. ఒకే ఒక పంట పండిస్తారు వాళ్ళు. సంవత్సరానికి ఒక పంట మాత్రమే పండిస్తారు. సలకం చెరువులోని రైతులందరూ కూడా ఒకే ఒక పంట పండిస్తారు ఏడాదికి. నెక్స్ట్ మనకు చూడండి 20ది. సారవంతంగా లేని భూమిలో అతి తక్కువ నీటితో పండే పంట ఏది? సారవంతంగా లేని భూమిలో అతి తక్కువ నీటితో పండే పంట ఏది? ఫస్ట్ చిరుధాన్యాలు, వరి, పప్పు ధాన్యాలు, పత్తి. సారవంతంగా లేని భూమిలో అతి తక్కువ నీటితో పండే పంట ఏదంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. చిరుధాన్యాలు. వీటికి తక్కువ నీరు అవసరం అవుతుందండి చిరుధాన్యాలకి. అలాగే చెరువు నీటిని వాడి ఏ పంటను పండిస్తారు? చెరువు నీటిని వాడి ఏ పంటలు పండిస్తారు? పప్పు ధాన్యాలనా? లేదా మిరప పంటనా? వరి పంటనా? జొన్న పంటనా? చెరువు నీటిని వాడి ఏ పంటలను వాళ్ళు పండిస్తారు అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. పప్పు ధాన్యాల్ని పండిస్తూ ఉంటారు. చెరువు నీటిని వాడి వాళ్ళు పప్పు ధాన్యాలు ఎక్కువగా పండిస్తూ ఉంటారనమాట. నెక్స్ట్ చూడండి వేరుశెనగ చేల మధ్యలో వేటిని పండిస్తారు? వేరుశెనగ చేలేస్తారు. మధ్యలో వేరే పంట ఏస్తారట. అది ఏంటి? జొన్న పంట, మొక్కజొన్న పంట, కంది పంట లేక పైవన్నా? అసలు వేరుశెనగ మధ్యలో ఏమేస్తారని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఈ 4 మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. పైవన్నీ. జొన్నలేస్తారు, మొక్కజొన్నేస్తారు, కందులేస్తారు. ఇవన్నీ కూడా వేరుశెనగ చేల మధ్యలో వేసి పంటను పండిస్తుంటారు. జొన్నలేస్తారట. వేరుశెనగ ఎయగానే మధ్యలో జొన్నలేస్తారు, మొక్కజొన్నలేస్తారు, కందులేస్తారు. ఇవన్నీ కూడా వేస్తారు. 23 గత దశాబ్ద కాలం నుండి పండించే పంటల్లో మార్పు ఎలా వచ్చింది? గత దశాబ్ద కాలం నుండి పండించే పంటల్లో మార్పు ఎలా వచ్చిందని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి ఆహార పంటలు పండించడం తగ్గించారు. లేదా వేరుశెనగ, మిరప పండిస్తున్నారు. లేదా 1, 2 ఈ 2 కూడా కారణాలే అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. అంటే ఆహార పంటలను పండించడం తగ్గించారు. అలాగే వేరుశెనగ, మిరప పంటలు పండిస్తున్నారనమాట. అలాగే తొలకరి వానలు ఎప్పుడు కురుస్తాయి? తొలకరి వానలనేవి ఏ నెలలో కురుస్తాయని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి జూన్, జులాయా? లేదా ఆగస్ట్, సెప్టెంబరా? మే, జూనా? జులై, ఆగస్టా? అసలు తొలకరి వానలు ఎప్పుడు కురుస్తాయంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. జూన్, జులైలో మనకి తొలకరి వానలనేవి కురుస్తాయి. తొలకరి వానలనేవి మనకి జూన్, జులైలో కురుస్తాయి. తొలకరి వానలు జూన్, జులైలో మనకి ఎక్కువగా కురుస్తాయి. నెక్స్ట్ సలకంచెరు గ్రామ రైతులు వర్షాలు ఆలస్యంగా వస్తే ఏ పంట పండిస్తారు? సలకంచెరు గ్రామ రైతులు వర్షాలు ఆలస్యంగా లేట్‌గా వస్తే ఏ పంట పండిస్తారు అడుగుతున్నాను. ఫస్ట్ జొన్న, కంద లేదా వేరుశెనగ, మిరప, మొక్కజొన్న అసలు ఏ పంట అనేది పండిస్తారు వర్షాలు లేట్‌గా వస్తే అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. జొన్న, కంది. ఏంటండి? జొన్న, కంది సలకంచెరు ప్రజలు అనేవాళ్ళు వర్షాలు లేట్‌గా వస్తే వాళ్ళు జొన్న, కంది అనేది పండిస్తారండి. అలాగే నవంబర్‌లో వర్షాలు కురిస్తే ఏ పంట దిగుబడి పెరుగుతుంది? ఒకవేళ నవంబర్‌లో వర్షాలు కురిస్తే మనకి ఏ పంట దిగుబడి వస్తుందని అడుగుతున్నారు. ఫస్ట్ కందియా?
జొన్న, మూడోది వేరుశెనగ, లేదా మిరప. అసలు నవంబర్‌లో వర్షాలు కురిస్తే మనకి ఏ పంట దిగుబడి వస్తుందంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. వేరుశెనగ. ఏంటంటే నవంబర్‌లో వర్షాలు కురిస్తే మనకి వేరుశెనగ పంట అనేది దిగుబడి పెరుగుతుంది. నెక్స్ట్ కొంతకాలం నీటి సౌకర్యం కల్పిస్తే ఏ పంటలను సంవత్సరాల తరబడి పండించవచ్చు. కొంతకాలం నీటి సౌకర్యం కల్పిస్తే ఏ పంటలను సంవత్సరాల తరబడి పండించవచ్చు అని అడుగుతున్నారు. పండ్ల తోటలనా? వరి సాగునా? లేదా 1 మరి 2నా? లేకపోతే ఏది కాదు. అసలేంటి? కొంతకాలం నీటి సౌకర్యం కల్పిస్తే ఏ పంటలను సంవత్సరాల తరబడి పండించవచ్చు అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. పండ్ల తోటలను. ఏంటండి? కొంతకాలం నీటి సౌకర్యం కల్పిస్తే మనం పండ్ల తోటలను సంవత్సరాల తరబడి పండించవచ్చు. పండ్ల తోటలో ప్రధానమైన పంటలేవి? పండ్ల తోటలో ప్రధానమైన పంటలేవని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి బత్తాయ, సపోటా, సంత్రాలు లేకపోతే పైవన్న. అసలు పండ్ల తోటలో ప్రధానమైన పంటలేవంటే మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. పైవన్నీ. బత్తాయి, సపోటా, సంత్రాలు ఇవన్నీ కూడా పండ్ల తోటలో ప్రధానమైన పంటలు. నెక్స్ట్ 29 చూడండి. రైతులు పండించిన పంటలకు ఎక్కువ ధర రావాలంటే ఏం చేస్తారు? రైతులు పండించిన పంటలకు ఎక్కువ ధర రావాలంటే ఏం చేస్తారు అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి పొలం వద్దనే ఉత్పత్తుల ధర నిర్ణయించడమా? రైతుల ఉత్పత్తులను పట్టణాలకు రవాణా చేయడమా? ప్రభుత్వమే ధర నిర్ణయించాలి. అసలు రైతులు పండించే పంటకు ఎక్కువ ధర రావాలంటే ఈ మూడింట్లో అసలు ఏంటి అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. రైతులు ఉత్పత్తులను పట్టణాలకు రవాణా చేయడం వల్ల రైతులు పండించే పంటకు ఎక్కువ దిగుబడి చేస్తారన్నమాట. రావాలంటే ఈ విధంగా చేస్తారు. రైతుల ఉత్పత్తులను పట్టణాలకు రవాణా చేయడం ద్వారా. నెక్స్ట్ మనకు 30 చూడండి. రైతులు ఇతర గ్రామాలకు వలసలు ఎందుకు వెళ్తారు? అసలు రైతులు అనేవాళ్ళు ఇతర గ్రామాలకు ఎందుకు వలస వెళ్తారు అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి గ్రామంలో వ్యవసాయ అనుచిత కావడం వల్ల, లేకపోతే నీటి వనరుల లభ్యత తక్కువ ఉండడం వల్ల, లేకపోతే మెరుగైన ఉపాధి కోసం, దేనికోసం రైతులు ఇతర గ్రామాలకు వలసలు వెళ్తుంటారని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అనేది కరెక్ట్. పైవన్నీనండి. అంటే గ్రామంలో వ్యవసాయ అనిశ్చిత అంటే వ్యవసాయ పనులు తక్కువగా ఉండడం వల్ల, లేదా నీటి వనరుల లభ్యత అంటే నీరు అనేది తక్కువగా ఉండడం వల్ల, మెరుగైన ఉపాధి కోసం ఈ 3 కారణాల వల్ల రైతులు ఎక్కువ ఇతర గ్రామాలకు వలస అనేది వెళుతూ ఉంటారు. నెక్స్ట్ మనకు 31 చూడండి. కర్ర బొగ్గు తయారీకి ఏ చెట్లు ఎక్కువగా వాడుతుంటారు? కర్ర బొగ్గు అమ్ముతూ ఉంటారు కదండీ! ఆ బొగ్గు తయారీకి ఎక్కువ ఏ చెట్లు వాడుతుంటారు అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి తుమ్ము మొద్దులు, లేదా వేప మొద్దులు, మర్ర మొద్దులు, లేదా కంప మొద్దులు. ఏ చెట్లుని ఎక్కువగా వాడతారు కర్ర బొగ్గు తయారీకి అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. తుమ్మ మొద్దులు. ఈ తుమ్మ మొద్దులు అనేవి ఎక్కువగా వాడడం వల్ల మన కర్ర బొగ్గు అనేది మనకి ఎక్కువగా వాడుతుంటారు. తుమ్మ మొద్దుల్ని కర్ర బొగ్గు తయారు చేయడానికి ఎక్కువగా వాడుతూ ఉంటారు. అలాగే సలకం చెరువు గ్రామంలో కొంతమంది రైతులు పాల కోసం వేటిని పెంచుతున్నారు? సలకం చెరువు గ్రామంలో కొంతమంది రైతులు పాల కోసం వేటిని పెంచుతున్నారు? ఆవులనా? లేదా గేదెలనా? గొర్రెలనా? లేదా 1 మరియు 2 అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. 1 మరియు 2 అంటే ఆవుల్ని, గేదెల్ని. సలకం చెరువు గ్రామంలో కొంతమంది రైతులు పాల కోసం ఆవుల్ని, గేదెల్ని పెంచుతున్నారు. ఆవులని, గేదెల్ని పెంచుతున్నారనమాట. అలాగే మనకి 33 చూడండి. కర్ర బొగ్గు తయారీకి ఎన్ని నెలలు పడుతుంది? కర్ర బొగ్గు అనేది మనకి ఎన్ని నెలలకి తయారు చేస్తారని అడుగుతున్నారండి. 2 నెలలా? నెల, 3 నెలల, 6 నెలల? అసలు ఎన్ని నెలలకి కర్ర బొగ్గు అనేది తయారవుతుందని అడుగుతున్నారండి. కర్ర బొగ్గు తయారీకి ఎన్ని నెలలు పడుతుందంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 2 నెలల సమయం అనేది పడుతుంది. కర్ర బొగ్గు తయారీకి మనకి 2 నెలలు సమయం అనేది తీసుకోవడం జరుగుతుందండి. ఇదండి ఈరోజు సంబంధించిన బిట్స్ ఇవి. మనం చెప్పుకోవడం జరిగింది. మళ్ళీ మనం వేరే లెసన్ అనేది చెప్పుకోవడం జరుగుతుందండి. వేరే లెసన్ మనకి సోషల్ కంటెంట్ చాలా ఎక్కువ బిట్స్ వస్తాయండి. లెసన్ వైజ్ చెప్తున్నాను. లైక్ చేసి సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్ బిట్స్ చెప్తున్నాను డైలీ. లైక్ చేసి సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి బిట్స్ చెప్పాలని ఉంటుందండి. అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నోటిఫికేషన్ వస్తుంది. ఓకే అండి. రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ అండి.